ఆర్యవైశ్య పాలకవర్గం ఆధ్వర్యంలో నడుస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కిరీటం వివాదంపై దాత మాటూరు సుబ్బారావు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాలకవర్గ సభ్యులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనపై టూటౌన్ సీఐ హనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైతే కిరీటం తాకట్టు పెట్టారో పాలకవర్గ అధ్యక్షుడు పోకూరు మోహన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణలో కిరీటం తాకట్టు పెట్టుకున్న వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఒక కేసు రిపోర్ట్ అవడం జరిగింది. దాంట్లో ఫిర్యాదుదారుడైన మాటూరి సుబ్బారావు అనే ఆయన మనకి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సంబంధించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక 460 గ్రాముల తాలూకా వెండి కిరీటాన్ని ఆయన 2025లో బహుకరించడం జరిగిందని, దాంట్లో ఈ మధ్యకాలంలో అది అలంకరించట్లేదని చెప్పి దీని నిమిత్తమై పాలకవర్గం అధ్యక్షుడైన పోకూరి మోహన్ రావు ఆయన్ని దాని గురించి అడగ్గా అతని తాకట్టు పెట్టిన విషయం ఇతను నోటీసులోకి వచ్చి దాని మీద చర్య తీసుకోవాల్సిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మనకి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దీని మీద మనకి వాళ్ళు కూడా వెరిఫై చేశారు కాబట్టి దీనిలో మన రూల్ పొజిషన్స్ ఏంటి అనేది కూడా ఆయన అడగడం జరుగుతుంది. ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు అయిన తర్వాత పూర్వపరాలు తెలియపరచడం జరుగుతుంది. ఆయన రిపోర్ట్లు ఇచ్చింది పోకిరి మోహన్ రావు మీద ఇచ్చారు. రిమైనింగ్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుని కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ చూసుకుని వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఉన్న రూల్ పొజిషన్స్ చూసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా మీరు చేయాల్సి ఉంటుంది. దీనిలో క్రిమినల్ మిస్అప్రాపరేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అనే 3 హెడ్స్ లో కట్టడం జరిగింది.